Hello everyone, this is Mohan Bhaya. Welcome to my YouTube channel. So Tamilnadu scrt series for ancient history అనే సిరీస్లో మనం చాప్టర్ యూనిట్ 6 పాలిటీ అండ్ సొసైటీ ఇన్ పోస్ట్ మోరియన్ పీరియడ్. సో మోరియన్ పీరియడ్ డిక్లైన్ తర్వాత పోస్ట్ మోరియన్ పీరియడ్లో పాలిటీ సొసైటీ ఏ విధంగా ఉంది. సో మనకి మెయిన్గా చూస్తే సో ఈ పీరియడ్లోనే షాకాస్, పార్థియన్స్, కుషానాస్ ఇన్వేషన్ జరిగింది. అలాగే కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చింది. అంటే గ్రీక్స్ సెంట్రల్ ఏషియా నుంచి కల్చరల్ కాంటాక్ట్ అనేది జరిగింది. సో ఎలా ఉండింది ఆ పీరియడ్ అంతా కూడా అనేది మనము ఈ చాప్టర్లో చూద్దాం. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్కి వెళ్ళిపోతే ఇంట్రొడక్షన్. 4 centuries following the death of Emperor Ashoka and the resulting decline of Mauryan Empire, parts of India was subject to the invasion of the Indo-Greeks, Shakas, Kusanas from the West and Central Asia. సో అశోక డిక్లైన్ తర్వాత 400 years తర్వాత పూర్తిగా మోరియన్ ఎంపైర్ డిసప్పేర్ అయిపోయింది. సో అప్పుడు ఇండో గ్రీక్స్ ఇన్వేషన్ జరిగింది. సో షాకాస్, కుషానాస్ సెంట్రల్ అండ్ వెస్ట్రల్ ఏషియా నుంచి ఇన్వేషన్ అనేది జరిగిందనమాట. సో ఆల్ ఆఫ్ దెమ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ యాజ్ ద రూలర్స్ ఓవర్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళందరూ కూడా రూలర్స్గా ఎస్టాబ్లిష్ అయ్యారు లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో. సో దీని ద్వారా ప్రాసెస్ ఆఫ్ అకల్చరేషన్, అసిమిలేషన్ ఆఫ్ ఫారిన్ కల్చర్స్ అనేది స్ట్రెంగ్తన్ అయ్యింది. ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా ఇంటూ ద ఇండియన్ సొసైటీ, ఆర్ట్ ఫార్మ్స్ కూడా ఇండియన్ సొసైటీలోకి వచ్చాయన్నమాట. సో ఇట్ రిజల్ట్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా అండ్ మెటీరియల్ వరల్డ్ అండ్ సెంట్రల్ ఏషియా అండ్ చైనా త్రూ ఎక్స్టెండెడ్ ట్రేడ్ లింకేజెస్. సో దీని ద్వారా ట్రేడ్ లింకేజెస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయన్నమాట. సో ఇండో గ్రీక్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూస్తే మనకి 6.1 టాపిక్లో ఇండో గ్రీక్ రిలేషన్స్లో ద బిగినింగ్స్. So India's interactions with the Greeks began with the invasion of the northwest India by Alexander and his conquest of Punjab region. When he began his return march to the west, he left the conquered territories under provincial governors. So Indo-Greek invasionలో గ్రీక్స్ అంతా కూడా అలెగ్జాండర్ ఇన్వేషన్ అనేది జరిగింది నార్త్ వెస్ట్ ఇండియాలో. 327 నుంచి 325 వరకు ఈ బిఫోర్ కామన్ ఎరా పీరియడ్లో అంతా కూడా పంజాబ్ రీజన్లో అలెగ్జాండర్ కాంకర్ చేశారు. సో ఈయన తిరిగి వెళ్ళిపోతూ సో ఆయన ప్రొవిన్షియల్ గవర్నర్స్ని ఆయన ప్లేస్లో ఉంచారనమాట. సో వన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్యస్ ఎర్లీ మిలిటరీ ఎక్స్పెడిషన్ వాజ్ అగైన్స్ దీస్ ఫారిన్ ఇంట్రూడర్స్. సో ఈ ప్రొవిన్షియల్ గవర్నర్స్ పైనే చంద్రగుప్త మౌర్య దాడి అనేది చేశారనమాట. సో సెల్యూకస్ నికాటర్, అలెగ్జాండర్స్ మోస్ట్ క్యాపబుల్ జనరల్, సక్సీడెడ్ ఇన్ మేకింగ్ హిమ్సెల్ఫ్ ద మాస్టర్ ఆఫ్ వాస్ట్ టెరిటరీ ఫ్రమ్ ప్రిగియా టర్కీ టు ద రివర్ ఇండస్. సో సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ జనరల్ అనమాట. సో ఈయన టర్కీ నుంచి ఆ పీరియడ్ని దాన్ని ఏమంటారంటే ఫ్రిజియా అంటారు. సో రివర్ అక్కడ నుంచి ఇండస్ రివర్ మొత్తం అంతా కూడా ఈయన వాస్ట్ టెరిటరీని మాస్టర్గా ఉన్నాడు, కింగ్గా ఉన్నాడు. సో విత్ ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్ ప్రాబబ్లీ అరౌండ్ 305 బిఫోర్ కామన్ ఎరా, చంద్రగుప్త వేజ్డ్ వార్ అనేది సెల్యూకస్ అండ్ డిఫీటెడ్ హిమ్. సో చంద్రగుప్త మౌర్య ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసే భాగంగా ఎక్స్పాండ్ చేయడంలో భాగంగా సెల్యూకస్ నికాటర్ పైన దాడి చేసి ఓడించాడు అనమాట. దిస్ వాస్ నాట్ ద సేవేజ్ డిఫీటెడ్ దట్ హ్యాపెండ్ టు అలెగ్జాండర్ గవర్నర్స్. ఇన్స్టెడ్ చంద్రగుప్త మేడ్ ఏ పీస్ ట్రీటీ విత్ సెల్యూకస్. సో చంద్రగుప్త మౌర్య వాళ్ళని ఓడించినా కానీ, సెల్యూకస్ నికాటర్ని ఓడించినా కానీ పీస్ ట్రీటీ అనేది చేసుకున్నాడు అనమాట సెల్యూకస్తో. సో సెల్యూకస్ సరెండర్ అయ్యాడు, ల్యాండ్ని సరెండర్ చేశాడు, ఏదైతే కాంకర్ చేశాడో ఇండస్ వరకు. అలాగే ఆయన 500 వార్ ఎలిఫెంట్స్ కూడా తిరిగి ఇచ్చేసాడు అనమాట. సో దెర్ ఈజ్ ఆల్సో మెన్షన్ ఆఫ్ మ్యారేజ్ అగ్రిమెంట్. ద ట్రీటీ ఆల్సో లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ద గ్రీక్స్ అండ్ మోరియన్ ఎంపైర్. సో మ్యారేజ్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. సో దీని ద్వారా డిప్లొమాటిక్ రిలేషన్స్ గ్రీక్కి మోరియన్ ఎంపైర్కి అనేది జరిగిందనమాట. సో మగస్థెనిస్ అనే ఆయన్ని మోరియన్ క్యాపిటల్కి పాటలిపుత్రకి పంపించారనమాట గ్రీక్ అంబాసిడర్గా. సో మెగాస్థెనిస్ రాసిన బుక్కే ఇండికా అనమాట. ఇండియా గురించి అప్పట్లో ఉన్న ఇండియా గురించి రాశాడు కాబట్టి ఇండికా అనే నేమ్ పెట్టాడు. సో మెగాస్థెనిస్ ఇండికా అని పిలుస్తారు దాన్ని. మెగాస్థెనిస్ ఇండికాలో అంతట్లో కూడా మోరియన్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరిగింది చంద్రగుప్త పీరియడ్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ బిందుసార, చంద్రగుప్త సన్ కంటిన్యూ చేశాడనమాట ఫ్రెండ్లీ టైస్ విత్ ద గ్రీక్ కింగ్డమ్స్ ఇన్ వెస్ట్ ఏషియా. గ్రీక్ హిస్టోరియన్స్ రిఫర్స్ టు అంబాసిడర్స్ సెంట్ బై టాల్మీ టు ఆఫ్ ఈజిప్ట్ అండ్ బిందుసారాస్ కరస్పాండెన్స్ విత్ యాంటియోకస్ ఆఫ్ సిరియా. సో మనకి మెగాస్థెనిస్ లాగా ఇక్కడ కూడా గ్రీక్ స్కాలర్స్ అనేది కూడా అంబాసిడర్స్ అనేవి వచ్చారనమాట. టాల్మీ ఆఫ్ ఈజిప్ట్ పంపించారు, యాంటియోకస్ ఆఫ్ సిరియన్. సో అశోక్ ఆల్సో కంటిన్యూడ్ ద ట్రెడిషన్ ఆఫ్ ఫ్రెండ్ రిలేషన్స్ విత్ గ్రీక్ కింగ్డమ్స్.
సో బిందుసార తర్వాత వచ్చిన అశోకుడు కూడా ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు గ్రీక్ కింగ్డమ్స్, కంటిన్యూ చేశాడు అది. ఇక ఈ రాక్ ఎడిక్ట్స్ 13 మెన్షన్ చేసింది అనమాట. 5 యోనా కింగ్స్ ఐడెంటిఫైస్ యాజ్ యాంటియోకస్ టు థియోస్ ఆఫ్ సిరియా, టాలమీ టు ఫిలడెల్ఫస్ ఆఫ్ ఈజిప్ట్, యాంటియోగనస్ కోనాటస్ ఆఫ్ మెకడోనియా అండ్ మెగాస్ ఆఫ్ సిరిన్ అండ్ అలెగ్జాండర్ ఆఫ్ కొరింత్. వీళ్ళందరి గురించి కూడా ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసింది. అలాగే దిస్ ఆల్సో ఇండికేట్స్ దట్ రిలేషన్స్ ఆఫ్ అశోక విత్ ద గ్రీక్స్ ఎక్స్టెండెడ్ బియాండ్ వెస్ట్ ఏషియా వెల్ ఇన్ టు ద హార్ట్ ల్యాండ్ ఆఫ్ గ్రీస్. సో వీ నౌ కమ్ అక్రాస్ ద టర్మ్ యవన ఆర్ ఫర్ గ్రీక్స్ విచ్ వాజ్ యూజ్డ్ ఓవర్ ద ఇండియా. సో ఇండియా మొత్తం కూడా గ్రీస్కి యవన అని లేకపోతే యవన అని పిలిచేవారు అనమాట. సో వర్డ్ అనేది పెర్షియన్ వర్డ్ నుంచి యవన అన్న నుంచి డిరైవ్ చేసింది. దట్ మీన్స్ గ్రీక్స్ అని రిఫర్ చేస్తున్నట్టు పెర్షియన్స్లో. So in India, the term Yavana was used to denote all persons of Greek origin, including those of mixed race and even the Phoenicians. సో గ్రీక్స్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా యవన అని పిలిచేవారు అనమాట. మిక్స్డ్ రేస్ కలిగిన వాళ్ళందరినీ కూడా యవన అని పిలిచేవాళ్ళు ఇండియాలో. సో దిస్ రెగ్యులర్ ఇంటర్చేంజ్ ఆఫ్ అంబాసిడర్స్ అండ్ కరెస్పాండెన్స్ as well as the extension of the Mauryan Empire till Afghanistan facilitated regular trade from India to the west as far as Egypt. సో అంబాసిడర్స్ రావడం పోవడము ఈ కనెక్షన్స్ అంతా ఎస్టాబ్లిష్ అయింది. సో మౌర్యన్ ఎంపైర్ అనేది కూడా ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా వ్యాప్తి చెందింది. ఈ విధంగా ట్రేడ్ కనెక్షన్ అనేది కూడా క్యారీ అయిందనమాట. ట్రేడ్ వాజ్ క్యారీడ్ అవుట్ ఓవర్ ల్యాండ్ రూట్ వై నార్త్ వెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ రీజన్ అంతా కూడా బ్రాక్టియా అని పిలుస్తారు. బ్యాక్ట్రియా. సో ఈ రీజన్ అంతా కూడా ఈ ట్రేడ్ రూట్ అనేది ఎస్టాబ్లిష్ అయినాయి. అలాగే కోస్టల్ రూట్కి పర్షియన్ గల్ఫ్కి రెడ్ సీకి కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. అలాగే వెరైటీ ఆఫ్ లగ్జరీ గూడ్స్ లైక్ ఐవరీ, టార్టాయిస్ షెల్, పాల్స్, ఇండిగో, అదర్ డైస్, అరోమేటిక్ సబ్స్టెన్సెస్ లైక్ స్పాక్నాడ్, అన్నాడ్, ఫ్రాగ్రెంట్ ఆయిల్ ఫ్రమ్ గ్యాంజెటిక్ రీజన్ అనేది. అలాగే మలబత్రం, లీఫ్ ఆఫ్ సిన్నమాన్ అనేది కూడా రేర్ వుడ్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యాయన్నమాట ఇండియా నుంచి వేరే కంట్రీస్ అన్నిటికి కూడా ఈ ట్రేడ్ రూట్స్ ద్వారా. అలాగే కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ చూస్తే గ్రీక్స్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ క్యాపిటల్స్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ ద పాటలిపుత్ర నుంచి మనకి ఈ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎవిడెంట్ ఉందన్నమాట. అలాగే మెనీ హిస్టరియన్స్ ఆర్గ్యూ దట్ ద elaborate administrative institutions of the Mauryan Empire drew inspiration from the administrative system of the Persians and Greeks. So the eventual rise of Indo-Greek kingdoms in western India strengthened these cross-cultural influence and gave rise to a distinct school of art. సో ఈవెన్చువల్గా ఇండో-గ్రీక్ కింగ్డమ్స్ అనేది వెస్ట్రన్ ఇండియాలో స్ట్రెంగ్తన్ అయ్యాయి. సో దీనివల్ల క్రాస్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరిగింది. సో దానివల్ల డిస్టింక్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ ఇండో-గ్రీక్ కింగ్స్ చూస్తే సెల్యూసిడ్ ఎంపైర్ విచ్ వే ఎక్స్టెండెడ్ ఫ్రమ్ నార్థన్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్టీరియా టు సిరియా బిగాన్ టు వీకెన్ అండ్ డిసింటిగ్రేట్ ఆఫ్టర్ 250 BC. The governor of Bactria, Diodorus, revolted against Antiochus and became the independent ruler of Bactria. సో ఆఫ్ఘనిస్తాన్ రీజన్ని బ్యాక్టీరియా అని పిలిచారు. బ్యాక్టీరియా నుంచి సిరియా వరకు వ్యాప్తి చెందిన సెల్యూసిడ్ ఎంపైర్ అనేది వీకెన్ అయిపోయింది అనమాట, డిసింటిగ్రేట్ అయిపోయింది. తర్వాత గవర్నర్ ఆఫ్ బ్యాక్టీరియా డియోటస్ అనేది యాంటియోకస్ పైన దండయాత్ర చేసి ఇండిపెండెంట్ రూలర్గా బ్యాక్టీరియాకి ఉన్నారన్నమాట. సో 2002 బిఫోర్ కామన్ ఏరాలో కింగ్ ఆఫ్ బ్యాక్టీరియా వాజ్ గ్రీక్ నేమ్డ్ యూథిడీమస్ అనే ఆయన. The Seleucid Emperor of Antiochus III was unable to subjugate Euthydemus and agreed to negotiate a settlement with him. సో Euthydemus Antiochus III అనేది సెటిల్మెంట్కి తీసుకొచ్చారు. సో సిన్స్ Antiochus himself needed to turn his attention to the dominions in the west, but Antiochus III did to come down the Kabul river and managed to defeat the local Indian king known as Subhagsena. సో కాబుల్ రివర్కి అక్కడ ఉన్న ఒక ఎంపైర్ని ఇండియన్ కింగ్ని ఓడించాడు అనమాట, సుభాగసేన అని. సో నథింగ్ మచ్ ఇస్ నోన్ అబౌట్ దిస్ కింగ్. ఈ కింగ్ గురించి పెద్దగా తెలియదు అనమాట. ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ దట్ మెన్షన్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ కింగ్ ఇన్ ద రీజన్ మైట్ బి అన్ ఇండికేషన్ ఆఫ్ ద వీకెనింగ్ ఆఫ్ ద సెంట్రల్ అథారిటీ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్ ఆఫ్టర్ అశోకస్ డెత్. సో ఒక లోకల్ కింగ్ అని మెన్షన్ చేయడం ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే అప్పటికి వ్యాప్తి చెందిన మౌర్యన్ ఎంపైర్ అనేది డిక్లైన్ అయిపోయింది. అశోక డెత్ తర్వాత సెంట్రల్ అథారిటీ అనేది వీకెన్ అయిపోయిందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ డెమిట్రియస్. సో ఈ యూథిడీమస్ అన్న డెమిట్రియస్ అనేది సక్సీడ్ అయ్యాడు ఆయన తర్వాత. అలాగే అనదర్ డెమిట్రియస్, ప్రాబబ్లీ డెమిట్రియస్ II వాజ్ ద ఫస్ట్ నోన్ ఇండో-గ్రీక్ కింగ్. సో ద డిస్టింగ్విష్ ఫీచర్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ఇండో-గ్రీక్ కింగ్స్ వాజ్ దర్ ఎగ్జిస్టింగ్ కాయినేజ్. సో ఇండో-గ్రీక్ కింగ్స్ యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళ కాయినేజ్ అనమాట. సో కాయిన్స్ అనేది కూడా గ్రీక్ కాయిన్స్ ఆఫ్ సిల్వర్ అనేది బాగా మింట్ చేస్తారనమాట. సేమ్ స్టైల్లో గ్రీక్ కాయిన్స్ లాగానే ఉంటాయి అవి. So they carried the portrait of the ring of king on one side and his name. With his name, the coins thus give us a visual picture of the kings who are represented in various kinds of headgear with the distinctive facial and physical features. So coins పైన అంతా కూడా
కింగ్ ఇమేజ్ని మింట్ చేస్తారు. సో విత్ నేమ్. సో దాని ద్వారా సో అప్పట్లో కింగ్స్ ఎలా ఉండేవి వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ నుంచి మనకి ఫిజికల్ ఫీచర్స్ నుంచి అర్థమయ్యేది అనమాట. అలాగే ఎక్స్టెన్సివ్ కలెక్షన్స్ ఆఫ్ దీస్ కాయిన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఫ్రమ్ ద పీరియడ్ విచ్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు రికన్సిడర్ ద లీనేజ్ ఆఫ్ ఇండో-గ్రీక్ కింగ్స్ విత్ సర్టెనిటీ. సో ఈ కాయిన్స్ అన్నీ కూడా కలెక్షన్స్ ద్వారా మనకి సో ఎవరు తర్వాత ఎవరు వచ్చారో ఏ పీరియడ్లో అనేది మనకి ఈజీగా వాళ్ళ లీగల్స్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్, ఇండియన్ అకౌంట్స్ ఆఫ్ ద పీరియడ్ రిఫర్ టు యవన ఇన్వేషన్ ఆఫ్ అయోధ్య అండ్ ఫర్దర్ రీచ్ టు ద మగధ టెరిటరీ. సో ఇండియాలో చాలా అకౌంట్స్ నుంచి మనకి యవన గ్రీక్ ఇన్వేషన్ అనేది జరిగింది అయోధ్య పైన, అలాగే మగధ టెరిటరీ కూడా ఆక్రమించుకున్నారని. హౌవర్ సిన్స్ ద గ్రీక్ సీమ్స్ టు హ్యావ్ బీన్ beset by internal dissensions, they did not retain any of this territory. They ceded land to Pushyamitra. సో వాళ్ళు పుష్యమిత్రకు కూడా ల్యాండ్ సీడ్ ఇచ్చేసారు అనమాట. ద శుంగ ఎంపరర్ హూ హ్యాడ్ అన్సర్ట్ ద థ్రోట్ ఆఫ్ ద లాస్ట్ మౌర్యన్ ఎంపరర్. లాస్ట్ మౌర్యన్ ఎంపరర్ తర్వాత పుష్యమిత్ర శుంగ అనేది శుంగ డైనెస్టీ ఎస్టాబ్లిష్ చేశారనమాట. అలాగే నిమిస్టిక్ ఎవిడెన్సెస్ కూడా ప్రూవ్ చేస్తున్నాయి మనకి డిమిస్ట్రియస్ అసోసియేషన్ విత్ ఇండియాతో. అలాగే హీ ఇష్యూడ్ బైలింగ్వల్ స్క్వేర్ కాయిన్స్ విత్ గ్రీక్స్ ఆన్ ద అబ్జర్వ్ అండ్ కరోస్తి లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ నార్త్ వెస్ట్ పాకిస్తాన్ ఆన్ ద రివర్స్. At about 165 before Common Era, Bactria was lost to the Parthians and Zakas. After this, Yavanas continued to rule in central and southern Afghanistan and northwestern India. So the Greeks continued to be beset with internal squabbles among many claimants to power, and the names of more than 30 kings can be identified from their coins. It is possible that they are ruled small pockets as autonomous rulers and issued their own coinage. సో బ్యాక్టీరియా అనేది పార్థియన్స్కి సాకన్స్కి లూజ్ అయిందనమాట. తర్వాత యవనాస్ గ్రీక్స్ అంతా కూడా సెంట్రల్ సదరన్ రీజన్ అయిన ఆఫ్ఘనిస్తాన్ నార్త్ వెస్ట్ ఇండియాలో రూల్ చేశారు, కంటిన్యూ చేశారు. అలాగే ఇంటర్నల్ స్క్వాబుల్స్ ద్వారా నేమ్స్ ఆఫ్ 30 కింగ్స్ మనకి కాయిన్స్ నుంచి అర్థమవుతుంది గ్రీక్ రూలర్స్ అందరివి కూడా. నెక్స్ట్ Menander was the best known of Indo-Greek kings. He is said to have ruled a large kingdom in the northwest of the country. His coins have been found over an extensive area ranging from the valleys of the Kabul and Indus rivers as far as western Uttar Pradesh. సో మీనాండర్ అనేది ఇండో-గ్రీక్ కింగ్స్లో బాగా ఫేమస్ కింగ్. సో ఈయన కాబుల్ నుంచి ఇండస్ రివర్స్ వరకు అలాగే వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ వరకు కూడా పాలించడం అనేది జరిగింది. సో దిస్ గివ్స్ ఏ గుడ్ ఇండికేషన్ ఆఫ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ కింగ్డమ్. సో ఆయన కింగ్డమ్ ఆ విధంగా వ్యాప్తి చెందని తెలుస్తుందని మనకి. హీ ఈజ్ సెడ్ టు హ్యావ్ రైడెడ్ a Gangetic region along with the kings of Panchal and Mathura. King Karavala of Kalinga mentioned the Hathigumpa inscription was not able to stop him. సో పాంచాల మథుర వారు కింగ్స్ సామ్రాజ్యాల పైన కూడా ఆయన ఆక్రమించుకున్నాడు. అలాగే కింగ్ ఆఫ్ కళింగ అనేది కింగ్ కరవేలా ఆఫ్ కళింగకి సంబంధించిన కింగ్ హాథిగుంప ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేశాడు. సో ఆయన్ని ఆపలేకపోయాడని. సో మినాండర్ సక్సెస్ఫుల్ అట్రాక్టెడ్ పటాలిపుత్ర బట్ రిట్రీటెడ్ విత్ కన్సల్టింగ్ హిస్ కాన్క్వెస్ట్. ఇంట్రెస్టింగ్లీ ఇన్ హిస్ కాయిన్స్ ఈ డిస్క్రైబ్డ్ as కింగ్ సోటర్ ఆర్ సేవియర్ నాట్ యాజ్ ఎ గ్రేట్ కాంకరర్. సో మినాండర్ని గ్రేట్ కాంకరర్గా ఇక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. సో గ్రేట్ కింగ్గా మెన్షన్ చేస్తారు. ఈయన పటాలిపుత్ర క్యాపిటల్ని కూడా సక్సెస్ఫుల్ అటాక్ చేసినా కానీ మళ్ళీ తర్వాత తిరిగి వెళ్ళిపోయాడు, రిట్రీట్ అయ్యాడు. సో మినాండర్ ఈజ్ మెయిన్లీ రిమెంబర్డ్ యాజ్ ద ఎపినియంఫస్ హీరో ఆఫ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ మిలిండా పిన్హా క్వశ్చన్స్ ఆఫ్ మిలిండా, ఇన్ విచ్ హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ డిస్కషన్ బుద్ధిజం విత్ ద టీచర్ నాగసేన. సో నాగసేనతో క్వశ్చన్ ఆన్సర్స్ విధంగా ఎంగేజ్ అయినట్టు కనిపిస్తుంది. దాన్ని మిలిందా పిన్హా అంటారు, క్వశ్చన్స్ ఆఫ్ మిలిందా అని. సో హీస్ బిలీవ్ టు హ్యావ్ ఏ బికమ్ బుద్ధిస్ట్ అండ్ ప్రమోటెడ్ బుద్ధిజం. సో ఈయన బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యి బుద్ధిజంని ప్రమోట్ చేసినట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ అనదర్ ఇండో-గ్రీక్ కింగ్ హూస్ నేమ్ ఈస్ రిమెంబర్డ్ యాజ్ Antialcidas or Antialcidas. He is known to us popularly primarily because of his misery Heliodorus, who was sent to the court of King Bhagabhadra, erected a pillar or Garuda Dwaja with his capital adorned by the figure of Garuda in honor of God Krishna. సో యాంటియాల్సిడస్ అనే ఇంకో కింగ్ ఉన్నారన్నమాట, ఇండో-గ్రీక్ కింగ్. ఈయన బాగా ఫేమస్ ఎందుకంటే హెలియోడరస్ని పంపించింది ఆయన భగభద్ర కింగ్ దగ్గరికి. సో ఈయన భగభద్ర ఒక పిల్లర్ని ఎరెక్ట్ చేశాడు, దాన్ని గరుడ ధ్వజ అనేది. సో దీనిపైన ఫిగర్ ఆఫ్ గరుడ అనేది ఉందన్నమాట. సో ఇది లార్డ్ కృష్ణకి జనరల్గా శ్రీ మహావిష్ణువుకి వాహనం గరుడు. సో ఆయన హానర్గా గరుడ ఫిగర్ అనేది క్యాపిటల్ పైన అడోన్ చేస్తారు, పిల్లర్ పైన ఎరెక్ట్ చేశారన్నమాట.
సో హెలియోడోరస్ హ్యాడ్ ఎవిడెంట్లీ బికమ్ ఫాలోవర్ ఆఫ్ విష్ణు. సో హెలియోడోరస్ విష్ణు భక్తుడిగా మారిపోయారు అనమాట. సో మధ్యప్రదేశ్లో కూడా ఓపెన్ గ్రౌండ్లో పిల్లర్ అనేది స్టాండ్ చేశారు. అలాగే ఇండియన్ ఇంటరాక్షన్స్ విత్ ద గ్రీక్స్ వాజ్ నాట్ లిమిటెడ్ టు ఇండో గ్రీక్ కింగ్స్. గ్రీక్స్ వర్ బికమింగ్ నోన్ అండ్ దర్ ప్రెజెన్స్ రికార్డెడ్ త్రూ అవుట్ ద సబ్ కాంటినెంట్. సో ఇండో ఇంటరాక్షన్ గ్రీక్స్తోనే అయిపోలేదు అనమాట. సో తర్వాత గ్రీక్స్ అంతా కూడా బాగా పాపులర్ అయ్యారు. సో ప్రెసెన్స్ అనేది కూడా సబ్ కాంటినెంట్ అంతా కూడా తెలుస్తుంది అనమాట. మెర్చెంట్స్, సెయిలర్స్, మెనీ అదర్ గ్రీక్ ఆరిజిన్ అంతా కూడా ఇండియాకి ట్రావెల్ చేస్తారు. సో వాళ్ళు ఇంటరాక్షన్స్ అనేది కంటిన్యూ అయ్యాయి అనమాట. నెక్స్ట్ సాకాస్, పార్థియన్స్ అండ్ కుషానాస్ చూస్తే ఇండో గ్రీక్ కింగ్డమ్స్ నార్త్ వెస్టర్న్ ఇండియాలో అంతా కూడా వేరియస్ నొమాడిక్ ట్రైబ్స్ అనేది సెంట్రల్ ఏషియా నుంచి ఉన్నారనమాట. సో వాళ్ళందరినీ షాకాస్, షాథియన్స్ అని, పార్థియన్స్, పహలవీస్, కుషానాస్, యూగి ట్రైబ్స్ ఇన్ చైనీస్ అని పిలుస్తారు. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దే ఫాలోడ్ ద గ్రీక్ ప్రాక్టీస్ ఆఫ్ ఇష్యూయింగ్ వాట్ సింబల్స్ ఆఫ్ కాయినేజ్ విత్ దర్ నేమ్స్ అండ్ టైటిల్స్. దిస్ ఈజ్ వెరీ కన్ఫ్యూజింగ్ పీరియడ్ ఇన్ అవర్ హిస్టరీ. సో వాళ్ళు గ్రీక్ లాగానే కాయిన్స్ మెన్షన్ చేసి మనకి కాయిన్స్ వాళ్ళు ఇష్యూ చేసినా కానీ కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే చాకాస్, పార్థియన్స్, కుషానాస్ వీళ్ళంతా కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవరు కింగ్ ఏ టైంలో పాలించాడు ఏది అనేది ఉంటుంది. సో ఎ డాంటింగ్ టాస్క్ టు ట్రై అండ్ వర్క్అవుట్ ద లీనియేజ్, వాళ్ళ వారసత్వం తెలుసుకోవడానికి మనకి చాలా డిఫికల్ట్ అనమాట. సో ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రుద్రదామన్ యొక్క జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. The first question that arises is why and how did nomadic tribes turn to war and conquest. సో ఇవి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తిరుగుతూ వెళ్ళే ట్రైబ్స్ అనేది వార్ని కాన్క్వెస్ట్ యుద్ధం చేసి ఎలా కాన్క్వెస్ట్ చేశాయని చూస్తే, సో అడ్వెంట్ ఆఫ్ దీస్ ట్రైబ్స్ ఇన్ ఇండియా అరోజ్ ఏ రిజల్ట్ ఆఫ్ కాంప్లెక్స్ సీక్వెన్స్ ఆఫ్ migration and political development in Central Asia. In the eastern part of Central Asia, Yuchi were being pushed westward by the Chinese, who had built the Great Wall to pull out nomads and to protect their villages and agriculture from the raids. సో సెంట్రల్ ఏషియా నుంచి మెయిన్గా చైనా అంతా కూడా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మించిన ద్వారా అక్కడ నుంచి ఈ ట్రైబ్స్ అనేది బయటికి పంపించేశారనమాట. సో ఓన్లీ వాళ్ళ విలేజెస్ని, అగ్రికల్చరల్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి గ్రేట్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ విధంగా వీళ్ళంతా కూడా వెస్ట్ వర్డ్కి వచ్చేసారు. అలాగే పుష్డ్ ద సాకాస్ టువర్డ్స్ ఈస్టర్న్ ఇరాన్ వేర్ పార్థియన్స్ హ్యాడ్ బికమ్ రూలర్స్ అండ్ ఫాలోయింగ్ ద కొలాప్స్ ఆఫ్ సెల్యూసిడ్ ఎంపైర్. సెల్యూసిడ్ ఎంపైర్ తర్వాత పార్థియన్స్, షాకాస్ అనేది రూల్ చేశారు. సో షాకాస్ వర్ పుష్డ్ బ్యాక్ ఫ్రమ్ ఈస్టర్న్ ఇరాన్ బై పార్థియన్ రూలర్ మిత్రాడేట్స్ అండ్ దే టర్న్ టు ద నార్త్ వెస్టర్న్ ఇండియా అండ్ ఫైనలీ సెటిల్డ్ ఇన్ ద రీజన్ బిట్వీన్ ద ఇండస్ వ్యాలీ అండ్ సౌరాష్ట్ర. సో షాకాస్ని ఈస్టర్న్ ఇరాన్ నుంచి పంపించేశారనమాట పార్థియన్ రూలర్ మిత్రాడేట్స్. వాళ్ళు నార్త్ వెస్టర్న్ ఇండియాని తిరిగి వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోయారు, ఇండస్ వ్యాలీ రీజియన్, సౌరాష్ట్ర రీజియన్లోను. ద ఫస్ట్ సాకా రూలర్ వచ్చేసి ఇండియాలో మొగా అని పిలుస్తారు. ఈ ఆక్యుపైడ్ గాంధారాన్ని ఆక్యుపై చేశాడు ఇండో గ్రీక్ కింగ్డమ్స్. బట్ ఇట్ వాజ్ సక్సెసర్ అజీస్ హూ ఫైనల్ డెస్ట్రాయిడ్ హిస్ లాస్ట్ రెమినెంట్స్ ఆఫ్ ద ఇండో గ్రీక్ కింగ్డమ్స్ అండ్ ఎక్స్టెండెడ్ సాకా రూల్ యాజ్ ద ఫారస్ మథుర. ఈయన తర్వాత మొహా తర్వాత ఏజెస్ వచ్చారనమాట ఆయన సక్సెసర్గా. ఈయన ఇండో గ్రీక్ కింగ్డమ్స్ అన్నింటినీ కూడా డెస్ట్రాయ్ చేసేసి సాకా రూల్ని మథుర వరకు కూడా ఎక్స్టెండ్ చేశాడు. ఇండియాలో సాకాస్ అనేది హిందూ సొసైటీలోకి అసిమిలేటెడ్ అయిపోయారు అనమాట. సో దే బిగాన్ టు అడాప్ట్ హిందూ నేమ్స్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్ సో మచ్ సో దట్ దర్ కాయిన్స్ హ్యాడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిందూ గాడ్స్ ఆన్ వన్ సైడ్. సో ఈ సాకాస్కి కాయిన్స్ కూడా మెన్షన్ చేసినప్పుడు వన్ సైడ్ ఏమో హిందూ గాడ్స్ని కూడా ఉండేదన్నమాట వాళ్ళ కాయినేజెస్లో. సో షాకాస్ అపాయింటెడ్ క్షత్రపాస్ యాజ్ ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఆర్ టు అడ్మినిస్టర్ దర్ టెరిటరీస్. సో టెరిటరీస్ని అడ్మినిస్టర్ చేయడానికి ప్రొవిన్షియల్ గవర్నర్స్ని క్షత్రపాస్ని లేదా సాత్రపాస్ అంటారు, వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు. సో మెనీ ఆఫ్ ద క్షత్రపాస్ టైటిల్ దెమ్సెల్స్ యాజ్ మహాక్షత్రపాస్ ఆర్ వర్చువల్లీ ఇండిపెండెంట్ రూలర్స్. వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్ రూలర్స్గా ఉండేవాళ్ళు మన గవర్నర్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆఫ్ సాకా క్షత్రపాస్ వాజ్ రుద్రదామన్. సో రుద్రదామన్ అనేవాళ్ళు సో ప్రొవిన్షియల్ గవర్నర్గా ఉండేవారు షాకారూల్లో. హీస్ ఎక్స్పర్ట్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ఫేమస్ రాక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ జునాగఢ్. గుజరాత్లో ఉన్న జునాగఢ్ ఇన్స్క్రిప్షన్లో మనం ఇందాక చూసినట్టు రుద్రదామన్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసిందనమాట. సో అకార్డింగ్ టు దిస్ ఇన్స్క్రిప్షన్ హీ హ్యాడ్ బీన్ ఈవెన్ డిఫీటెడ్ ద శాతవాహనస్ ఇన్ బ్యాటిల్.
సో ఆ ఇన్స్క్రిప్షన్ నుంచి మనకు తెలుస్తుంది అంటే శాతవాహన్స్ను కూడా యుద్ధంలో ఈయన ఓడించాడు రుద్రదామని తెలుస్తుంది. హిస్ నేమ్ ఇండికేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ అసిమిలేషన్ ఇంటూ ఇండియన్ సొసైటీ వాస్ కంప్లీట్ బై దట్ టైమ్. సో ఈయన ఇండికేట్ చేస్తుంది అంటే ప్రాసెస్ ఆఫ్ అసిమిలేషన్ అనేది ఇండియన్ సొసైటీలకి ఆ టైంకి కంప్లీట్ చేస్తారని. నెక్స్ట్ కుషానాస్. The Shakas were displaced by Parthian Gonda friends who first conquered Kabul. సో ఫస్ట్ కాబుల్ని కాంక్వర్ చేసింది గొండా ఫ్రెండ్స్. వీళ్ళని డిస్ప్లేస్ చేసింది పార్థియన్ కింగ్స్ అనమాట. షాకాస్ని డిస్ప్లే చేసింది పార్థియన్స్. హీ లాస్ట్ ద కాబుల్ వ్యాలీ టు కుషానాస్. సో కుషానాస్కి కాబుల్ వ్యాలీని లాస్ అయిపోయారు. బట్ హీ వాజ్ సక్సెస్ఫుల్ అగేన్స్ట్ ద షాకాస్ ఇన్ ఇండియా. రికార్డ్ ఆఫ్ హిస్ రూల్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ పెషావర్ డిస్ట్రిక్ట్. సో ఆయన రికార్డ్స్ అన్నీ కూడా ఆయన రూల్లోనే పెషావర్ డిస్ట్రిక్ట్లో డిస్కవర్ అనమాట. ద షాకాస్ అప్రోచ్ ద కుషానాస్ ఫర్ వార్ హెల్ప్ అగైన్స్ ద పార్థియన్స్. ద ఫస్ట్ కుషానా కింగ్ హూ కాంక్వర్డ్ ఆఫ్ఘన్ వాజ్ కుర్జులా క్యాడ్ఫిసిస్ ఫాలోడ్ బై విమయ క్యాడ్ఫిసిస్. ద టూ కింగ్స్ ఎక్స్టెండెడ్ కుషానా టెరిటరీ టు గాంధారా, పంజాబ్ అండ్ ఫార్ ఈస్ట్ యాజ్ గంగా, యమునా, డోవాబ్ టిల్ ఉత్తరాయణ్ ఉత్తరప్రదేశ్. సో షాకాస్ ఫస్ట్ కుషానాస్కి అప్రోచ్ అయ్యారనమాట వార్లో హెల్ప్ చేయడానికి పార్థియన్స్ అగేన్స్ట్గా. సో ఫస్ట్ కుషానా కింగ్ కంకర్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ని కుర్జులా క్యాడ్ఫిసిస్. సో ఆయన తర్వాత విమయ క్యాడ్ఫిసిస్ ఎంపరర్ అయ్యారు. సో ఈ టూ కింగ్స్ కూడా కుషానా టెరిటరీని గాంధారా, పంజాబ్ రీజన్స్ కొన్నిటికి కూడా అప్ టు గంగా, యమునా, దౌబ్ వరకు కూడా మథురా ఉత్తరప్రదేశ్ వరకు కూడా వ్యాప్తి చెందాయి అన్నమాట ఎంపరర్. నెక్స్ట్ కనిష్క చూస్తే బెస్ట్ నోన్ ఆఫ్ ద కుషానా కింగ్స్ వాజ్ కనిష్క. హూ ఈజ్ ద taught to have ruled from 78 common era till 101 or 102 common era. Ironically, 78th century common era is held to be beginning of the Shaka era in the Indian calendar. Historians are hence divided about Kanishka's period. His rule is said to have started anywhere between 78 and 144 common era. So Kanishka was an ardent follower of Buddhism and hosted a fourth Buddhist Mahasangha council. So Kanishka కింగ్స్లోన కుషానా కింగ్స్లోన కనిష్క అనేది ఫేమస్ రూలర్ అనమాట. కనిష్క సో బుద్ధిస్ట్ కౌన్సిల్ని కూడా మహాసంఘ కౌన్సిల్ని కూడా పెట్టాడు పాటలిపుత్రాలని మనకు తెలుస్తుంది. సో బై నౌ మహాయాన బుద్ధిజం హ్యాడ్ బికమ్ ద డామినెంట్ సెక్ట్ అండ్ కనిష్క సపోర్ట్ ద మిషన్ సెంట్ టు చైనా టు ప్రీచ్ బుద్ధిజం. సో మహాయాన బుద్ధిజం అనేది బుద్ధిస్ట్ సెక్ట్లో మహాయాన అనేది బాగా ఫేమస్ అయింది, డామినెంట్ అయింది. తర్వాత కనిష్క మిషన్స్ కూడా చైనాకి బుద్ధిజంని స్ప్రెడ్ చేయడానికి పంపించారన్నమాట, సపోర్ట్ చేశారు. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది పిక్చర్లో కనిష్క కాయిన్. సో కుషానా కాయిన్స్ వర్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ అండ్ కన్ఫర్మ్ టు ద వెయిట్ స్టాండర్డ్స్ ఆఫ్ రోమన్ కాయిన్స్. సో రోమన్ కాయిన్స్కి సరితూగే విధంగా కుషానా కాయిన్స్ అనేది హై క్వాలిటీతో ఉండేవి అనమాట. సో కుషానా రీజల్స్ అందరూ కూడా కింగ్ ఆఫ్ కింగ్స్గా పిలిచేవాడు. సీజర్, లార్డ్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్ అని కూడా రిఫర్ చేశారనమాట వేరే టైటిల్స్ అన్నిటిలో. సో అన్ఫార్చునేట్లీ ద టైటిల్స్ డి నాట్ లీవ్ మచ్ రూమ్ ఆన్ ద కాయిన్స్ ఫర్ ద యాక్చువల్ నేమ్ ఆఫ్ ద రూలర్. హెన్స్ అవర్ ఇన్ఫర్మేషన్ ద కుషానా కింగ్స్ టెన్స్ టు బి వెరీ అన్సర్టైన్. సో కుషానా ఎంపైర్ చూస్తే మనకి హిందూ కుష్, సింధ్, మథుర, యమునా, గంగారా, ఇడోబ్ అంతా కూడా కుషానా ఎంపైర్ అనేది రీచ్ అయింది. మనకు గాంధార, కపిక, బగ్రం, పేషావర్, హిందూ హిస్టరీ కుషానా ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో కనిష్క కాయిన్స్ కూడా Kanishka coins as well as his statue found near Mathura show him dressed in a belted tunic along with overcoat and wearing boots, testifying to his Central Asian origins. సో ఆయన వేసుకున్న కోట్స్ నుంచి బూట్స్ నుంచి మనకి ఆయనంతా సెంట్రల్ ఏషియన్ ఒరిజిన్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కరాకోరం హైవే ఒక జాయింట్ ప్రాజెక్ట్ చైనా పాకిస్తాన్ కూడా ఇది 1917లో ఫినిష్ చేశారు. ఇది గ్రేట్ డివిడెండ్స్ తెలుస్తుందన్నమాట ఆర్కియాలజిస్ట్కి, హిస్టరియన్స్కి. ఇక్కడ ఈ హైవే కన్స్ట్రక్షన్ అప్పుడు రాక్ ఆఫ్ ఫుంజా మెన్షన్స్ దట్ ఫస్ట్ కెఫ్డేసెస్ అండ్ కుషాన దేవపుత్ర సన్ ఆఫ్ గాడ్ మహారాజా కనిష్క అని మెన్షన్ చేసిందన్నమాట రాక్ ఆఫ్ ఫుంజాలో పైన. సో దిస్ ఇన్స్క్రిప్షన్ కన్ఫర్మ్స్ దట్ కనిష్క ఎంపైర్ స్ట్రెచ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా టిల్ ఈస్టర్న్ ఇండియా. సో ఈ ఇన్స్క్రిప్షన్ నుంచి మనకి కనిష్క ఎంపైర్ సెంట్రల్ ఏషియా వరకు ఉండి ఈస్టర్న్ ఇండియా అంతా కూడా వ్యాప్తి చెందింది అని మనకు అర్థమవుతుంది.
అలాగే బుద్ధిస్ట్ సోర్స్ రికార్డ్ కూడా హీ హ్యాడ్ కాన్కర్డ్ మగధ కాశ్మీర్ అండ్ కోటాన్ అని మనకు అర్థమవుతుంది. సో ఆర్టిక్రాఫ్ట్స్ ఫౌండ్ అలాంగ్ ద కరకోరం హైవే ఆల్సో ఎస్టాబ్లిష్ దట్ దిస్ వాజ్ ద రూట్ టేకెన్ బై బుద్ధిస్ట్ monks ట్రావెలింగ్ టు చైనా అండ్ దర్ మిషన్ టు స్ప్రెడ్ బుద్ధిజం. అలాగే ఆర్టిక్రాఫ్ట్స్ అన్నీ కూడా కరకోరం హైవే పైన ఉన్నవి. దాని ద్వారా మనకి బుద్ధిస్ట్ మాంక్స్ చైనాకి ట్రావెల్ అయ్యారని బుద్ధిజం స్ప్రెడ్ చేయడానికి అని అర్థమవుతుంది. సో మర్చెంట్స్ ఫాలోడ్ ద మిషనరీస్. సో ఈ మిషనరీస్నే మర్చెంట్స్ ఫాలో చేశారు. దీని ద్వారా ఇంపోర్ట్ ఆఫ్ సిల్క్ అనేది కమర్షియల్ రూట్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యనమాట. హార్సెస్ ద్వారా సిల్క్ ట్రేడ్ అనేది జరిగేది. Indian merchants established themselves in various towns in Central Asia and seized the opportunity to become intermediaries in the luxury trade between China and the Roman Empire. సో ఈ మర్చెంట్స్ అంతా కూడా ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకున్నారనమాట. ఇంటర్మీడియట్స్గా ఉన్నారు. సో చైనీస్ నుంచి సిల్క్ అని పర్చేస్ చేసి ట్రేడ్ చేసేవారనమాట రోమన్ ఎంపైర్కి సిల్క్ అంతా కూడా. సిన్స్ మర్చెంట్స్ ఫ్రమ్ ద వెస్ట్ డిడ్ నాట్ వాంట్ టు వెంచర్ ఫర్దర్ ఈస్ట్ బియాండ్ సెంట్రల్ ఏషియా. సో సెంట్రల్ ఏషియాకి వెస్ట్ మర్చెంట్స్ అంతా కూడా ఆసక్తి చూపించలేరు. కాబట్టి ఇండియన్ మర్చెంట్స్ని ఆపర్చునిటీ గ్రాప్ చేసుకొని ప్రాఫిట్స్ అనేది తీసుకున్నారు. సో కుషానా కింగ్స్ మోస్ట్లీ విత్ దర్ నేమ్స్ ఎండింగ్ విత్ షకా అమాంగ్ దెమ్ హువిష్కా అండ్ వశిష్కా యాజ్ వెల్ యాజ్ ద లేటర్ కనిష్కా అండ్ ఈవెన్ వసుదేవ రూల్డ్ ఫర్ అట్లీస్ట్ 1 century మోర్. వీళ్ళందరూ కూడా కుషానా కింగ్స్ 100 సంవత్సరాలు పాలించారు. బట్ నథింగ్ మచ్ ఇస్ నోన్ అబౌట్ దెమ్. క్లియర్లీ ద ఎంపైర్ వాజ్ బిగినింగ్ టు బ్రేక్ డౌన్ అండ్ satraps ద కుషానాస్ ఆల్సో కంటిన్యూడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ appointing satraps to govern the provinces were able to set themselves up as independent rulers in various regional capitals. Next art and literature చూస్తే డ్యూరింగ్ ద reign of Kushanas there was a great creative energy when art and literature flourished. సో కుషానాస్ పీరియడ్లో గ్రేట్ క్రియేటివ్ ఎనర్జీ అనేది ఉందన్నమాట ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫ్లోరిష్ అయినప్పుడు. సో దిస్ వాజ్ పార్ట్లీ డ్యూ టు రాయల్ ప్యాటర్నేజ్ అండ్ పార్ట్లీ డ్యూ టు అదర్ ఫ్యాక్టర్స్ లైక్ గ్రోయింగ్ ascendancy ఆఫ్ మహాయాన బుద్ధిజం. సో ఇదంతా కూడా రాయల్ ప్యాటర్నేజ్ కారణంగానే జరిగింది. సో మహాయాన బుద్ధిజం ascendance విచ్ అలౌడ్ ద రిప్రజెంటేషన్ ద పర్సన్ ఆఫ్ బుద్ధ ఇన్ హ్యూమన్ ఫామ్. సో మహాయాన బుద్ధిజంలో బుద్ధుడిని హ్యూమన్ ఫామ్గా పూజిస్తారనమాట. సో గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ లెడ్ టు అన్ ఇండో గ్రీక్ స్టైల్ ఆఫ్ స్కల్ప్చర్ అండ్ ఆర్ట్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్ గంధార ఆర్ట్. స్టాచ్యూస్ ఆఫ్ బుద్ధ sculpted particularly in Takshashila and northwestern region show him graceful garments surrounded by chirps and leaves inspired the Greek tradition. సో గ్రీక్ ట్రెడిషన్స్లో ఆ విధంగానే బుద్ధాన్ని కూడా స్టాచ్యూస్ అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి అనమాట. అంటే కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ గ్రీక్ ట్రెడిషన్ అనేది కనిపిస్తుంది. బట్ మెన్షన్ మస్ట్ ఆల్సో బి మేడ్ ఆఫ్ ద రెడ్ శాండ్స్టోన్ స్కల్ప్చర్ విత్ ఇంట్రికేట్ క్రావింగ్ ప్రొడ్యూస్ నియర్ మథురా. సో మథురాలో కూడా మథురా స్కల్ప్చర్స్ కూడా బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ అనేవి కూడా రెడ్ శాండ్స్టోన్ స్కల్ప్చర్స్. Next, the Buddhists began to carve out rock caves in the hills of western India, which served as the religious centers with chaityas and viharas stretching from Ajanta caves to the Kanheri caves in Mumbai. సో బుద్ధిస్ట్ కేవ్స్ కూడా కావ్ చేశారనమాట వెస్ట్రన్ ఇండియాలో, అంతలో చైత్యాస్ విహారాస్. సో బుద్ధిస్ట్ అంతా కూడా 8 months తిరిగేవాళ్ళు. రైనీ సీజన్స్లో 4 months మాత్రము కేవ్స్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళ కోసం చైత్యాస్ విహారాస్ రెస్ట్ తీసుకోవడానికి ప్రే చేసుకోవడానికి కూడా ఈ కేవ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇక్కడ అంతా కూడా మనకి లార్జ్ స్టాచ్యూస్ ఆఫ్ బుద్ధాస్ స్కల్ప్ చేశారు ఆ కేవ్స్లోన. ఎందుకంటే మహాయాన బుద్ధిజంలో హ్యూమన్ ఫామ్గా చూస్తారు కాబట్టి. లేటర్ సెంచరీస్ దే వర్ ఫర్దర్ ఎంబలిష్డ్ విత్ మోరల్స్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ బ్యూటీ యాజ్ సీన్ ఈజ్ ఇన్ అజంతా కేవ్స్. నెక్స్ట్ కనిష్క వాజ్ ద ప్యాటర్న్ ఆఫ్ బుద్ధిస్ట్. సో ఫిలాసఫర్స్ సచ్ యాజ్ కనిష్క కూడా బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్ని లైక్ అశ్వఘోష, పాసుమిత్ర అని కూడా గ్రేట్ బుద్ధిస్ట్ టీచర్ అయిన నాగార్జున కూడా ప్యాటర్న్గా చేసుకున్నారు. అశ్వఘోష ఈజ్ నోన్ ఫర్ హిజ్ బుద్ధ చరిత్ర అండ్ సెలబ్రేట్ యాజ్ ద ఆథర్ ఫర్ ద ఫస్ట్ సాంస్క్రిట్ ప్లే సరిపుత్ర ప్రకరణ ఇన్ 9 acts. సో ద గ్రేటెస్ట్ డ్రామసిస్ట్ భాషా హూస్ ప్లేస్ వర్ రీడిస్కవర్డ్ ఓన్లీ అబౌట్ 100 years. నెక్స్ట్ గాంధార ఆర్ట్ చూస్తే సిచ్యువేటెడ్ ఇన్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్. Gandhara region was influenced by Greek and Roman culture. So Gandhara school of art developed in the 1st century Common Era. During the time of Kushana Empire, in view of its contact with Rome, the techniques of Roman art were assimilated and applied in northwestern India. So Gandhara art is famous for the portrayal of Buddha in a spiritual states, eyes half closed in meditation. సో గాంధార ఆర్ట్ అంతా కూడా బుద్ధాని స్పిరిచువల్ స్టేట్గా మెన్షన్ చేస్తుంది. ఐస్ ఏమో హాఫ్ క్లోజ్డ్గా ఉంటాయి.
సో అమాంగ్ ద హిందూ ట్రీటీస్ వి ఫైండ్ మనుస్మృతి, వాత్సాయనాస్, కామసూత్రాస్ అండ్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర టేకింగ్ ఫైనల్ షేప్ ఇన్ ద 2nd century కామన్ ఎరా. నెక్స్ట్ తమిళ్ కింగ్డమ్స్ చూస్తే 6.3 టాపిక్. సదరన్ ఇండియాలో మనకి ఇమ్యూన్గా ఉన్నాయి పొలిటికల్ చేంజెస్కి, ఎందుకంటే నార్త్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అనేది ఉండింది అనమాట. సో నార్త్ పార్ట్ అంతా కూడా ఈ త్రీ కింగ్డమ్స్ లైక్ షాకాస్, కుషానాస్, పార్థియన్స్ దండయాత్ర చేశారన్నమాట. కానీ తమిళ్ కింగ్డమ్స్ సేఫ్గా ఉన్నాయి. అరౌండ్ ద 1st century కామన్ ఎరా శాతవాహన కింగ్డమ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది మౌర్యన్ డిక్లైన్ తర్వాత. డెక్కన్ ఏరియాలో అంతా కూడా ఇదంతా కూడా ఆంధ్ర తెలంగాణ రీజన్లో స్ప్రెడ్ అయింది. సో హవర్ ఇట్ వాజ్ నాట్ లైక్ ద సెంట్రలైజ్డ్ ఎంపర్ ఆఫ్ మౌర్యస్ అండ్ ప్రొవిన్షియల్ గవర్నర్ ఆఫ్ శాతవాహన హ్యాడ్ కన్సిడరబుల్ డిగ్రీ ఆఫ్ అటానమీ. సో మౌర్యన్ ఎంపైర్ లాగా ఒక పెద్ద ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేయకుండా కానీ సో సొంతంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అన్నమాట శాతవాహన ఎంపైర్స్ అంతా కూడా. సో పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ తమిళ్ రీజన్ వాస్ ఫ్రాగ్మెంటెడ్ ఇంటూ స్మాల్ కింగ్డమ్స్ ఇన్ కాంట్రాస్ట్ టు ద నార్త్ వేర్ ఎక్స్టెన్సివ్ ఎంపైర్స్ ఫ్లరిష్డ్. ద తమిళ్ రీజన్ వాస్ రూల్డ్ బై మూవేందర్. సో డెక్కన్ ఏరియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శాతవాహన కింగ్డమ్ ఉంటే ఈ తమిళ్ రీజన్ అంతా కూడా మూవెందాస్ ఉన్నారు. సో మూవెందాస్ అంటే 3 rulers 3 kings అని మీనింగ్. దాంట్లో పాండ్యాస్ వాళ్ళ క్యాపిటల్ మధురై ఉండేది, చోళాస్ ఉరైవూర్, చేరాస్ వంజి. సో వీ నో that these 3 kings were known to the Mauryas even in 3rd century. Ashoka's second rock edict mentions them as kingdoms bordering this empire. సో ఈ కింగ్స్ అనేది మౌర్యన్ ఎంపైర్ నుంచి ఉంది. సో మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ తర్వాత కూడా కంటిన్యూ అయింది. సో వీ హ్యావ్ ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద తమిళ్ రీజన్ ఫ్రమ్ ద corpus of Tamil poetry collected in Sangam literature dating from the 3rd century before common era to 3rd century common. To these we can add the epic శిల్పాధికారం మనమెక్కలి which were written somewhat later. సో సంగం లిటరేచర్ తర్వాత రాసినవి శిల్పాధికారం అండ్ మనమెక్కలి కూడా. సో ఇవన్నీ కూడా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ అనేది విత్ తమిళ్ రీజన్లో జరిగినట్టు మనకి తెలుస్తుంది. సో రోమన్, గ్రీక్ హిస్టరియన్స్ అండ్ జియోగ్రాఫర్స్ అలాగే దేర్ అకౌంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తమిళ్ సోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ అనేది తెలుస్తుంది. సో 1st century కామన్ ఎరా అకౌంట్ ఇన్ గ్రీక్ ఇస్ ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రెన్సీ. సో పెరిప్లస్ రాసిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రెన్సీ, పెరిప్లస్ మ్యారీస్ ఎరిత్రే అనేది మోస్ట్ రీడబుల్ సోర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పోర్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ అండ్ ట్రేడ్. సో ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ కన్ఫర్మ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ దీస్ సోర్సెస్. సో నెక్స్ట్ కౌంటర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చూస్తే 2 మేజర్ డెవలప్మెంట్స్ అనేది చేంజ్ చేసిందనమాట ట్రేడ్ యూరోప్ ఇండియాకి మధ్య towards the beginning of common era. So by the end of the last century before common era, Rome emerged as a superpower of the Mediterranean world. సో లాస్ట్ సెంచరీ బిఫోర్ కామన్ ఎరా రోమ్ అనేది సూపర్ పవర్గా మెటీరియల్ వరల్డ్ అంతా ఎమర్జ్ అయింది, గ్రీక్ కింగ్డమ్ని రిప్లేస్ చేస్తూ. ఎంపరర్ అగస్టస్ అనేది ఫేమస్ అయ్యారు అనమాట, ఎంపరర్ బికమ్. సో రోమ్ వాజ్ ద లార్జెస్ట్ అండ్ ప్రాబబ్లీ ద వెల్తెస్ట్ ఇన్ ద వరల్డ్ కమాండింగ్ హ్యూజ్ రిసోర్సెస్ రియలైజ్డ్ త్రూ కాన్క్వెస్ట్ ఇన్ యూరోప్ అండ్ నార్త్ ఆఫ్రికా రీజన్ యూరోప్ను మొత్తం కాన్క్వెస్ట్ చేసి ఎంపరర్ అగస్ట్ అనేది చాలా పవర్ఫుల్ అయ్యారు. రోమ్ కింగ్డమ్ అనేది ఇంకా పవర్ఫుల్ అయిందనమాట గ్రీక్స్ తర్వాత. సో వెల్త్ అనేది ఇంక్రీజ్ అయింది, లైక్ ఈ వెల్త్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళు బాగా రీచ్ అవ్వడం వల్ల ఇండియా లాంటి కంట్రీస్ నుంచి ప్రోడక్ట్స్ వాళ్ళకి డిమాండ్ అనేది పెరిగిపోయింది అనమాట, లైక్ స్పైసెస్, టెక్స్టైల్స్ తమిళ కంట్రీ నుంచి కూడా. సో గ్రేట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రేడ్ అనేది జరిగింది. సో మన పిక్చర్లో కనిపిస్తుంది ట్రేడ్ రోమన్ ట్రేడ్ షిప్ అనమాట. సో సెకండ్ డెవలప్మెంట్ వాజ్ ద డిస్కవరీ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ మాన్సూన్ విండ్స్ ఇన్ ద అరేబియన్ సీ ఇన్ ద 1st century బై హిప్పాలస్. సో ఈ మాన్సూన్ విండ్స్ ట్రేడ్ ప్యాటర్న్ తెలుసుకోవడం వల్ల సో మాన్సూన్ విండ్స్ ఏ విధంగా పడుతున్నాయో సో పడవలు కూడా ఈజీగా ఆ దారిలో వెళ్తే ఫోర్స్ ఏం లేకున్నట్లు ఆ మాన్సూన్ విండ్స్ ద్వారా పడవ ప్రయాణం జరుగుతుందని అలా కనుక్కోవడం వల్ల ట్రేడ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది. సో ద సీ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ద మెడిటరేనియన్ వరల్డ్ వాస్ కంట్రోల్డ్ బై ద అరబ్స్ హ్యాడ్ ఎ మోనోపొలీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సోర్స్ రీజన్ ఆఫ్ ద ప్రొడక్ట్ యాజ్ సిన్నమన్ అండ్ పెప్పర్ విచ్ ఫార్మ్డ్ ద మెయిన్ ఎక్స్పోర్ట్ టు రోమ్. సో అరబ్ రీజన్లో ఈ పీరియడ్ ఈ మెరిటైమ్ అంతటి కూడా కంట్రోల్ చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకి బాగా తెలుసు సిన్నమన్ పెప్పర్ రీజన్స్ అనేది బాగా ఫేమస్ అని. సో వీళ్ళే ఆ ట్రేడ్ పైన గ్రిప్ పెట్టుకున్నారు. సో బట్ వెన్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డైరెక్ట్ సీ రూట్ బికేమ్ common knowledge, Roman ships began to sail directly to the western coast of India. They could thus avoid sailing close to the coastline, which made them vulnerable to attacks by pirates. సో వీళ్ళు ఎప్పటికైతే రోమన్స్కి ఈ ట్రేడ్ రూట్ సీక్రెట్స్ అనే ట్రేడ్ అనేది జరుగుతుందని తెలుస్తుందో షిప్స్ నుంచి డైరెక్ట్గా రోమన్స్ ఇండియాతో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకొని ట్రేడ్ అనేది చేసేవాళ్ళు.
Further, this also meant that overland route could be circumvented completely. Since traders on that route were also vulnerable to attacks by Parthians in Iran, the ultimate result of the combination of growing demand from Rome and opening of the direct sea route to Western India was increase in the number of ships sailing to India from about 20 ships as a year to almost one ship a day. సో ఒకప్పుడు ఇండియాకి 20 షిప్స్ వచ్చే సంవత్సరానికి, తర్వాత రోజుకు ఒక షిప్ వచ్చేంత విధంగా ట్రేడ్ అనేది పెరిగిపోయింది. సో ట్రేడ్ బిట్వీన్ తమిళగం అండ్ రోమ్ చూస్తే, ట్రేడ్ హ్యాడ్ ఫ్లోరిష్ బిట్వీన్ తమిళ్ కంట్రీ అండ్ రోమ్ even when Rome was a republic. So Roman coins and artifacts of the period have been excavated Archimedes near Pondicherry. సో పాండిచ్చేరిలో అరకమేడ దగ్గర రోమన్ కాయిన్స్ కూడా దొరికాయి. సో ఆ విధంగా మనకి ట్రేడ్ ఇండో రోమన్ ట్రేడ్ అనేది ఉందని తెలుస్తుంది. Before the 1st century of Common Era, Roman ships did not venture past the western coast of India around Cape Covenant. So the ports on the west coast were the main ports involved in trade with Rome. So from the west coast, the Roman traders traveled overland through the Palagat Pass to production centers further east. So Kodumanal in Erode, Padiyur in Tirupur, and Vaniyampadi near Vellore had mines producing beryl, which was a gemstone in high demand in Rome. So in addition, Chennimala near Erode produced iron and steel. సో చెన్నిమలై ఐరన్ అండ్ స్టీల్ని ప్రొడ్యూస్ చేసింది. అలాగే కొడుమల రోడ్డు పేరు వనిమలై అన్నీ కూడా మైన్స్ ఉన్నాయన్నమాట, బెర్రలు ప్రొడ్యూస్ చేసేవి. సో ఈ విధంగా రోమన్ కాయిన్స్ అనేవి ఎర్లియర్ పీరియడ్లో కాన్సన్ట్రేటెడ్ అని కోయంబత్తూరులో. సో ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఆ కాయిన్స్ వీళ్ళు తీసుకోవడం వల్ల అక్కడ స్టాక్ చేసుకున్నారు. So by the end of the 1st century Common Era, however, Roman ships had begun to sail ports on the Coromandel coast of Tamilnadu. Many of these ports are mentioned in the Periplus. On the west coast, the main ports were Noran and Tindils at Tondi, which were said to be the northern border of the Tamil country of the Cheras. Musiri or Mujiris was an important port connected further south, traditionally identified as Kodungulu. So the recent undertaking Mujiris excavation locates the port at Pattanam, 5 kilometers away. సో పట్టణం దగ్గర పోర్ట్ ఉందని మనకి తెలుస్తుంది రీసెంట్ ఎక్స్కవేషన్స్ ద్వారా. అలాగే ముసిరి వాజ్ ప్రాబబ్లీ ద బిజియెస్ట్ పోర్ట్ ఆన్ ద కోస్ట్. ముసిరి అనేది బిజియెస్ట్ పోర్ట్గా ఉండేది. రీసెంట్లీ డిస్కవర్డ్ ట్రేడ్ అగ్రిమెంట్ రిటర్న్ అండ్ పేపర్స్ బిట్వీన్ ఏ మర్చెంట్ ఆఫ్ ముజిరిస్ అండ్ మర్చెంట్ ఆఫ్ అలెగ్జాండర్ ఇండికేట్స్ దట్ లార్జ్ కన్సైన్మెంట్ ఆఫ్ కార్గో క్యారీడ్ ఈవెన్ బై ఇండివిజువల్ మర్చెంట్స్. అకార్డింగ్ టు సంగం పోయిటరీ, ముసిరి వాజ్ ద సెంటర్ ఆఫ్ 2 సర్క్యూట్స్ ఆఫ్ ట్రేడ్. సో ముసిరి అనేది సెంటర్గా ఉండేది అనమాట ట్రేడ్కి. బోట్స్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటీరియర్ క్యారింగ్ రైస్ అండ్ టుక్ బ్యాక్ ఫిష్. సో బోట్స్ అన్నీ కూడా రైస్ తీసుకొచ్చేవి, అలాగే ఫిష్ని తీసుకెళ్ళిపోయేవి అనమాట. which indicates a kind of barter trade in primary consumption goods. At the same time, sacks of pepper were brought to the market and were exchanged for gold. So pepper కూడా గోల్డ్కి ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు ఈ పోర్ట్లోనే. సో ద షిప్స్ సైలింగ్ ఫ్రమ్ ఇండియా టు రోమ్ క్యారీడ్ ఏ పెప్పర్, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పెరల్స్, ఐవరీ, సిల్క్ క్లోత్స్, స్పైక్నాడ్, మలబత్రం, ద లీఫ్ ఆఫ్ ద సినమన్ ట్రీ అగైన్ యూజ్డ్ యాజ్ అరోమాటిక్. సో ట్రేడ్స్, స్పైసెస్, ఆర్నమెంట్స్ అన్నీ కూడా రోమ్కి తీసుకెళ్లేవాళ్ళు. సో రోమ్ పీపుల్ గోల్డ్ కాయిన్స్ ప్రొవైడ్ చేశారు మనకి. ఈ విధంగా బటర్ సిస్టమ్ ద్వారా ట్రేడ్ అనేది జరిగింది. అలాగే సేఫైర్, బెరిల్, డైమండ్స్, టార్టైజ్ షెల్స్ కూడా ఉండేవి. అలాగే కొరమండల్ కోస్ట్ ద్వారా రోమన్ షిప్స్ అనేది ట్రేడ్ అనేది బిగిన్ అయింది. లైక్ ఫైన్ కాటన్ టెక్స్టైల్స్ ఆఫ్ రీజన్ వర్ ఆల్సో ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ రోమ్. ద మెయిన్ ఇంపోర్ట్ వర్ కాయిన్, టొపాజ్, యాంటిమోనీ, కొరల్, crude glass, copper, tin, lead and wine. So clear the value of exports from the Tamil region was much higher than the value of imports from Rome. సో రోమ్లో నుంచి ఇంపోర్ట్స్ కంటే ఈ ఇండియాలో ఉన్న ఎక్స్పోర్ట్స్కి వాల్యూ ఎక్కువ ఉండేది అనమాట. సో అండ్ ద వాల్యూ ఆఫ్ ట్రేడ్ పీక్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ద ఫస్ట్ సెంచరీ కామన్ ఎరా. డ్యూరింగ్ ద reign of Emperor Tiberius, the growing trade imbalance which had to be met through exports of coins of silver became a source of concern. సో టిబిరియస్ పీరియడ్లో ఇది సోర్స్ ఆఫ్ కన్సర్న్గా అయింది. సో దెర్ వాజ్ ఎ కంప్లైంట్ దట్ ఈచ్ ఇయర్ ద ట్రేడ్ ఆఫ్ ఇండియా కాజ్డ్ ఎ డ్రైన్ ఆఫ్ 55 million sesterces టు రోమ్. సో ట్రేడ్ డెఫిషిట్ అనేది ఉంది అక్కడ కూడా మనకి. సో అల్టిమేట్గా 55 million అనేది మనకి లాస్ వచ్చింది. సో అల్టిమేట్లీ ఎంపరర్ వెస్పేసియన్ పాస్ లాస్ టు కప్ ద luxury consumption of the wealthier classes in Rome, and imports from India subsequently comprised only cotton textiles and paper, which were relatively low value commodities. సో ఎక్కువగా వెల్తియర్ పీపుల్ హైలీ కాస్ట్లీ ఉన్నవి తీసుకునేవాళ్ళు ట్రేడ్. సో దీన్ని తగ్గించడానికి వెస్పాసియన్ అనేది లాస్ అనేది పాస్ చేశారనమాట. సో దాని ద్వారా టెక్స్టైల్స్, పెప్పర్ ఏదైతే కామన్ పీపుల్ యూస్ చేస్తారో ఆ లో వాల్యూ కమ్యూనిటీస్ని ట్రేడ్ అనేది జరిగేది.
నెక్స్ట్ ఫర్దర్ చేంజ్ ఇన్ ద ట్రేడింగ్ ప్యాటర్న్ ఎవాల్వ్డ్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ వల్నరబిలిటీ ఆఫ్ ట్రెడిషనల్ ఓవర్లాండ్ సిల్క్ రూట్. సో సిల్క్ రూట్స్ రావడం వల్ల కూడా ట్రేడ్ రూట్ ప్యాటర్న్ అనేది ఎవాల్వ్ అయిందనమాట. సిల్క్ క్లాత్ అండ్ యాన్ ఫ్రమ్ చైనా వర్ క్యారీడ్ బై సీ టు ద కొరమండల్ పోర్ట్స్ ఫ్రమ్ వే దే వర్ ట్రాన్స్పోర్టెడ్ టు రోమ్. సో చైనా నుంచి కొరమండల్ పోర్ట్స్కి సిల్క్ అనేది షిప్స్ ద్వారా వచ్చేది, అక్కడ నుంచి మళ్ళీ రోమ్కి వెళ్ళేది అనమాట. సో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ట్రేడ్ రిలేషన్స్ ఆఫ్ తమిళ్ రీజన్ విత్ సౌత్ ఈస్ట్ అండ్ ఫర్దర్ ఈస్ట్ ఈస్ వెరీ స్కాంటీ. However, tortoise shell, an important export to Rome, was sourced from islands near Malaya and Indonesia. While silk came from China, there was also constant interaction with Java and Sri Lanka, which are mentioned in Tamil literature almost as an extension of Tamilnadu. And Buddhism was probably connecting link with brought these countries together. So మనకి చైనా నుంచి సిల్క్ రోమ్కి వెళ్ళేది, అలాగే మనకి ఇండియా నుంచి స్పైసెస్ అవన్నీ వెళ్ళేవి, అలాగే టార్టాయిస్ షెల్ అనేది మలాయ్ ఆర్కిపెలాగో రీజన్ నుంచి వెళ్ళేది ఇండియన్ ఓషన్ నుంచి. సో ఈ విధంగా వేరే కంట్రీస్ అనేది కాంటాక్ట్ అనేది ఉందన్నమాట రోమ్కి. నెక్స్ట్ ఫారిన్ మర్చెంట్స్ యవనాస్ అనేది చూస్తే యవనాస్ అంటే గ్రీక్స్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ overseas trade and shipping brought foreign merchants and sailors of Tamil region. Because of the seasonal nature of the monsoon winds and the prevailing levels of technology, long voyages and necessitated long periods of stay in host countries. We find interesting insights to the response of Tamil society to the presence of foreign merchants. So ఈ ట్రేడ్ ఓవర్సీస్ ట్రేడ్ అనేది పెరిగిన తర్వాత షిప్స్ అన్నీ కూడా ఫారిన్ మర్చెంట్స్ తమిళ రీజన్కి ఎక్కువ షిప్స్ అనేవి వచ్చేవి. సో సీజనల్ మాన్సూన్ విండ్స్ కూడా వాటి నేచరు అలాగే టెక్నాలజీ పెరగడం వల్ల ఈ ట్రేడ్ అనేది షిప్స్ వల్ల ఎక్కువ జరిగిందనమాట. సో పుహార్ అనేది ఇంపార్టెంట్ పోర్ట్ కోరమండల్ కోస్ట్లో, అలాగే యవన మర్చెంట్స్ కూడా ఎస్పెషలీ ఇయర్ మార్క్ రెసిడెన్షియల్ క్వార్టర్స్లో హార్బర్ ఏరియాలో ఉండేవాళ్ళు. సో they were allowed to trade freely and were noted for their attractive goods. There was a good deal for reserving the attitude of local Tamils to foreign merchants who were considered an alien barbaric people who spoke a harsh sounding language. సో ఏమైనా మర్చెంట్స్ అందరూ కూడా హార్ష్ స్పీకింగ్ పీపుల్ గాను కన్సిడర్ చేసేవాళ్ళు ఉంటారు. Other Yavanas also came with the merchants. The fortress of Madurai was guarded by Yavanas carrying large swords. So వేరే యవనాస్ కూడా మర్చెంట్స్తో వచ్చారన్నమాట. అలాగే మదురై ఫోర్ట్రెస్ కూడా యవనాస్తో ప్రొటెక్ట్ గార్డ్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళ దగ్గర పెద్ద కత్తులు ఉండేవి. దెర్ ఆర్ ఆల్సో రిఫరెన్సెస్ టు యవనా మెటల్ వర్కర్స్ అండ్ కార్పెంటర్స్ హూ ఆర్ డిస్క్రైబ్డ్ as హార్డ్ ఐడ్, ప్రాబబ్లీ బికాస్ దే హ్యాడ్ గ్రే ఆర్ బ్లూ ఐస్. సో యవనా మెటల్ వర్కర్స్ కూడా వీళ్ళకి వాళ్ళ ఐస్ బ్లూ ఐస్ గ్రే ఐస్ ఉండేవి అనమాట. So all these may not have been strictly of Greek origin as implied by the term Yavana, which had become a generic word to denote persons from Eastern Mediterranean. సో యవన అంటే ఏంటంటే పర్షియన్ వర్డ్లో యవన అంటే గ్రీక్ ఒరిజిన్ అని మీనింగ్. సో ఇక్కడ యవన పీపుల్ అని మెన్షన్ చేసినంత కూడా గ్రీక్ ఒరిజిన్ పీపుల్ అని అర్థం. సో నెక్స్ట్ ట్రేడ్ అండ్ ద ఎకానమీ చూస్తే లార్జర్ పిక్చర్లో so the magnitude of the expansion of trade that is evident in this period could have been achieved only through major changes in the production base of the economy. Even in the case of primary products like mined gemstones like beryl, increased demand would have involved more labor to work the mines, more implements and more capital. In the case of textiles, there would have been a considerable increase in weaving activity and in the subsidiary activities like spinning to produce the yarn for weaving, perhaps even growing more cotton to increase the supply of the raw material. Growing trade thus would lead to a considerable degree of expansion of the economy. సో ట్రేడ్ కూడా ఈ విధంగా పెరిగిందన్నమాట. నెక్స్ట్ మర్చెంట్స్ బికమ్ మోర్ విజిబుల్ అండ్ ఇంపార్టెంట్ యాజ్ ట్రేడ్ గ్రీవ్. మర్చెంట్స్ కూడా బాగా విజిబుల్ అయ్యారు, ట్రేడ్ అనేది పెరిగింది. సో దెర్ వర్ మర్చెంట్స్ డీలింగ్ విత్ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ లైక్ ఫుడ్ గ్రెయిన్స్. సో మర్చెంట్స్ స్పెసిఫిక్గా కొన్నిటి మాత్రమే డీల్ చేసేవాళ్ళు అనమాట, లైక్ ఫుడ్ గ్రెయిన్స్, కొంతమంది క్లాత్, గోల్డ్, జ్యువెలరీ, ఇవన్నీ కూడా బిగ్ సిటీస్లో ట్రేడ్ చేసేవారు. సో మర్చెంట్స్ వర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఓవర్సీస్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ ఓవర్లాండ్ ట్రేడ్. సో మర్చెంట్స్ అంతా కూడా సముద్రంలో ఓవర్సీస్ చేసేవాళ్ళు వేరే కంట్రీస్లో, అలాగే ఇండియాలోనే విత్ ఇన్ రీజన్స్లోనే చేసేవాళ్ళు ట్రేడ్. నెక్స్ట్ ద సర్క్యూట్స్ ఆఫ్ ట్రేడ్ బికమ్ మోర్ స్పెషలైజ్డ్ విత్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అరేంజ్మెంట్స్ టు సపోర్ట్ ద ఎక్స్పాండింగ్ కమర్షియల్ యాక్టివిటీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ arises is what was the extent to which money was used in commerce. This is difficult to answer. In all the pre-modern economies, barter was an important medium of exchange. సో ప్రీ మోడర్న్ ఎకానమీస్ అన్నింటిలో కూడా బార్టర్ అనేది వస్తువుల ద్వారా ఎక్స్చేంజ్ అనే ట్రేడ్ ఆ విధంగా జరిగేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి సాల్ట్ మర్చెంట్స్ తమిళనాడు రీజన్లో అంతా కూడా సాల్ట్ క్యారీ చేసేవాళ్ళు కార్డ్స్కి.
కోస్టల్ ఏరియాస్కి ఇన్లాండ్కి ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ గ్రూప్స్. ఇట్ ఈస్ మోర్ దాన్ ప్రాబుల్ దట్ దే ఎక్స్చేంజ్ ద సాల్ట్ ఫర్ అదర్ గుడ్స్. సో వీళ్ళు సాల్ట్ ఇచ్చి వాళ్ళకి అవసరమైన వస్తువుల్ని తీసుకునేవాళ్ళు, అలాగే ఆ విధంగా ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. However, the extent of overland and overseas trade was as a description of the city markets in the literature would imply that money was the main medium of exchange. సో అయినా కానీ మనీ అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ఉండేది. మనకి ఇక్కడ పిక్చర్లో చూస్తే రోమన్ గోల్డ్ కాయిన్స్, చెరా కాయిన్స్ అనేవి కూడా ఈ విధంగా ఉన్నాయి. సో రోమన్ కాయిన్స్ that have been found in various centers substantiate the inference. So locally imitations of Roman coins are also invented primarily to increase the supply of money in circulation. సో రోమన్ కాయిన్స్ తగ్గట్టు కూడా లోకల్గా కాయిన్స్ కూడా ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. ఫెయిర్లీ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ చెరా కాయిన్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్ ఇన్ ద బెడ్ ఆఫ్ అమరావతి రివర్. సో అమరావతి రివర్ దగ్గర కూడా ఈ చెరా కాయిన్స్ ఎక్కువగా దొరికాయి. సో వెరీ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఇండో గ్రీక్ అండ్ కుషనా కాయిన్స్ ఫౌండ్ ఇన్ నార్త్ ఇండియా వుడ్ లీడ్ టు ఏ సిమిలర్ కన్క్లూషన్ అబౌట్ ద లెవెల్ ఆఫ్ మానిటైజేషన్. సో కుషనా కాయిన్స్ ఇవన్నీ కూడా మానిటైజేషన్ లెవెల్ని ఇంక్రీజ్ అయినట్టు మనకి అర్థమవుతుంది. ఆల్ దీస్ వుడ్ లీడ్ టు ఏ ఇన్ఫరెన్స్ దట్ దెర్ వాజ్ ఎ కన్సిడరబుల్ యూస్ ఆఫ్ మనీ యాజ్ ద మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ ద యాన్షియంట్ పీరియడ్. సో మా బాటర్ సిస్టమే కాకుండా మనీ యూజ్ చేసి కూడా ఎక్స్చేంజ్ అనేది జరుగుతుందని యాన్షియంట్ పీరియడ్లో మనకు అర్థమవుతుంది. సో వాట్ వి కంక్లూజన్ చూస్తే the centuries in discussion in this chapter were not a period of great political stability. With the exception of Kanishka, the invaders in North India did not consolidate their conquest by establishing large stable empires. Even Kanishka ruled only for a relatively short period, and his empire slowly fell apart after his death. The Tamil region did not have the unifying force of a large empire and was fragmented into relatively small kingdoms, I mean even smaller principalities. The most important development of this period, both for the north and south, was the great expansion of trade. సో సెంచరీస్గా డిస్కషన్ అనేది ఉందన్నమాట, గ్రేట్ పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఏదని. సో కనిష్కన్ తర్వాత కనిష్క ఎక్సెప్షన్ చూస్తే నార్త్ ఇండియా అంతా కూడా కన్సల్టేట్ అవ్వకపోలేదు, పెద్దగా స్టేబుల్ ఎంపైర్ అనేది రాలేదన్నమాట పోస్ట్ మౌర్యన్ తర్వాత. సో ఈవెన్ కనిష్క కూడా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం పాలించరు. ఈ కనిష్క ఎంపైర్ కూడా కనిష్కుడు చనిపోయిన తర్వాత కుషన్ ఎంపైర్ కూడా డిక్లైన్ అయిందన్నమాట. సో తమిళ్ రీజన్ లో కూడా మొత్తం యూనిఫైయింగ్ ఫోర్స్ అనేది లేదనమాట ఒక లార్జ్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేయడానికి. శాతవాహన ఎంపైర్ అనేది వచ్చింది డెక్కన్ రీజన్లో, ఆంధ్ర తెలంగాణలోనే పాపులర్ ఇది. తర్వాత 3 కింగ్డమ్స్ చోళా, చేరాస్, పాండ్యాస్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అయిందన్నమాట అట్లా. ద మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పీరియడ్ బోత్ ఫర్ ద నార్త్ అండ్ సౌత్ వాజ్ ద గ్రేట్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ట్రేడ్. సో పోస్ట్ మౌర్యన్ తర్వాత ట్రేడ్ అనేది ఎక్స్టెండ్ అయింది అనమాట. సో మౌర్యన్ ఎంపైర్, రోమ్ ఎంపైర్కి ట్రేడ్ అనేది ఎక్స్టెండ్ అయింది ఆ విధంగా. సో ఫ్రమ్ ద నార్త్ ట్రేడ్ రిలేషన్స్ ఎక్స్టెండెడ్ టు చైనా. సో చైనాకి ఈ సౌత్ ఈస్ట్ ఏషియాకి కూడా ట్రేడ్ అనేది ఎస్టాబ్లిష్ జరిగింది. అలాగే మెడిటేరియన్ రీజన్కి, రోమ్ రీజన్కి కూడా ట్రేడ్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ సర్కిట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుందన్నమాట. ఓవర్ సీస్ ట్రేడ్ కూడా జరిగింది ఈస్ట్కి అలాగే వెస్ట్కి కూడా రోమ్ రీజన్కి. The result would be seen in considerable degree of economic growth and increased prosperity, which is evident from the excavation of cities as well as the descriptions of urban centers in Tamil poetry. సో ఈ టాపిక్తో ఈ చాప్టర్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో పూర్తిగా నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం.